బసాలు సదురు ఈ అత్తమ్మ నాకు పనిలేని పని పెడుతుంది అని గులుక్కుంటూ బసాలు సదురుతూ పప్పు తీసుకుని రోల్లో రుబ్బుతుంది. అప్పుడు చంద్రకాంతం ఫ్రెండ్ గీత వస్తుంది. ఏంటి గీత, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటే చాలా రోజుల తర్వాత వచ్చావు? ఊరికే చూసిపోదామని వచ్చా. ఒక్క నిమిషం అని చంద్రకాంతం వాళ్ళ అత్తమ్మ సూర్యకాంతంని అత్తమ్మా అత్తమ్మా అని పిలుస్తుంది. ఏంటమ్మా? రోల్లో పప్పుంది, కొంచెం రుబ్బు పెట్టవా? మా ఫ్రెండ్ వచ్చింది. సరే, నేను రుబ్బుతాను, నువ్వెళ్ళి మీ ఫ్రెండ్తో మాట్లాడు. పాపమే, ముసలావిడితో పనులేంటి? చెయ్యి నీవే, కాస్త కొవ్వైనా తగ్గుతుంది. ఇంట్లో ఉండి బాగా దొబ్బి తింటూ ఒళ్ళు బాగా బలిసిందిలే. ఇలాంటి పళ్ళు చేస్తేనైనా కాస్త కొవ్వు తగ్గుద్ది. ఏంటి అలా అంటున్నావు? మీ అత్తమ్మ నిన్ను మంచిగా చూడదా? మంచిగా చూడ్డం కాదే, యాడ తిన్న వస్తువు ఆడే పెడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఆ తొరలేముంది, ఈ తొరలో ఏముందని అన్ని సదిరి సిందర సిందర చేస్తుంది. అయినా ఏమో ఏంటి, ఇది ఇల్లేనా అని నన్ను తిడుతుంది. నేను ఎంత మంచిగా పెట్టినా మళ్ళీ ఆ ముసలిదయ్య నాకు పండేని పని పెట్టి చాలా విసుగు తెప్పిస్తుంది. ఇది ఎప్పుడు సస్తదో ఏమో, దాన్ని భరించలేకపోతున్నాను. మరి మీ భర్తకు చెప్పి కంట్రోల్ చేయొచ్చు కదా? ఆయనకు చెప్పి ఇద్దరి మధ్య గొడవెందుకని నేనే ఇలా భరిస్తూ ఉన్నా. కనీసం అదైనా అర్థం చేసుకోదు. ముసలి దెయ్యం తెగ విసిగిస్తోంది. పోనీలేవే, అందరింట్లో అత్తమ్మలు కామన్, కానీ నువ్వెక్కువగా ఆలోచించకు. అప్పుడు సూర్యకాంతం వాళ్ళ మాట్లాడుకునేది విని కోపంగా పప్పు రుబ్బుతూ, నన్నింత అవమానపరుస్తావా? ఇన్ని మాటలంటావా? చెప్తా నీ సంగతి అని కోపంగా పప్పు రుబ్బుతూ ఉంటుంది. అయిపోయిందా అత్తమ్మా అని ఆ రుబ్బిన పప్పును తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి, అత్తమ్మ అలాగే ఆ రోల్ని కొంచెం కడుగు, నేను బట్టలు సదురుతా. దాంతో సూర్యకాంతం కోపంగా ఆ సరే అని రోలు కడుగుతుంది. అప్పుడు సూర్యకాంతం కొడుకు ప్రసాద్ ఇంటికొస్తాడు. సూర్యకాంతం చూసి, ఏంట్రా ఆఫీస్ నుంచి ఇదేనా రావటం అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నీ జీవితం నాశనం అయిపోయిందిరా అని ఏడుస్తుంది. ఏమైందమ్మా, నేను బాగానే ఉన్నాను కదా. ఆ నువ్వు బాగానే ఉన్నావు, కానీ నీ పెళ్ళామే బాగలేదు బాబు. దానికేమైంది? అరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని నాకు అప్పగించి అది ఎవరితోనూ తిరుగుతుందిరా అని దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటుంది. నిజంగా? అవునా? అవునురా, నా కళ్ళారా చూశాను. రోజు మార్కెట్ దగ్గర వాళ్ళు కొలుసుకుంటున్నారు. కావాలంటే నువ్వు రేపు చూడు, నీకు అర్థం అవుతుంది. ఈ విషయం నీకు చెప్పకూడదని ఎంతో కంట్రోల్ చేసుకున్నాను కూడా, కానీ నా మనసు ఆగడం లేదురా. నీ జీవితం నాశనం చేసింది కదరా అది అంటూ సూర్యకాంతం దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇంత మోసం చేస్తుందా అని కోపంగా ప్రసాద్ వెళ్లే ప్రయత్నం చేయగా, ఇప్పుడేం అనకురా, అంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. గప్పుడు పోయేది నీ పరువేరా. నీకు తెలిసిందని తనకు తెలియకుండా దాన్ని శిక్షించు. గప్పుడు అది అర్థం చేసుకొని మార్పు రావచ్చు. సరే అమ్మా అని కోపంగా ఇంట్లోకి వెళ్లి కోపంగా బట్టలు విప్పి విసిరేస్తాడు. ఒక పక్క బట్టలు సదురుతుంటే ఇలా వేస్తారేంటండి? చంద్రకాంతం చెంపపైన ప్రసాద్ లాగిపెట్టి కొడతాడు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు, ఎక్కువగా మాట్లాడకు. ఇప్పుడు నేనేమన్నానని అలా కొట్టారు అని ఏడుస్తూ అడుగుతుంది. ఏంటి నోరు లేస్తుంది అని మళ్ళీ కొట్టి, భర్త కష్టపడి వస్తే నీళ్ళివ్వడం చేత కాదు కాని ఎదురు తిరుగుతున్నావేంటే? నోరు లేసిందో తోలు తీస్తా. ఇలా వేశారేంటి అని అడగడం నోరు లేచినట్లా? మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తావే అని ప్రసాద్ చంద్రకాంతాన్ని బెల్టు తీసుకొని మస్తుగా కొడుతూ ఉంటాడు. గప్పుడు సూర్యకాంతం మంచిగా అయ్యింది అని సంబరపడిపోతూ, నన్ను తిడుతూ నాకే పని చెప్తావా? భర్త కష్టపడి వస్తాడు, నీళ్ళివ్వడం లేదా కాఫీ కావాలా అని అడగడం కూడా రాదు, కానీ భర్తని ఎదిరించడం మాత్రం వస్తుందే నీకు. ఏమైందండి, ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్న అని చంద్రకాంతని ప్రసాద్ మస్తుగా కొడుతూ ఉంటాడు. చంద్రకాంతం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సూర్యకాంతం వచ్చి, అయ్యో 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 ఏమైందిరా, ఎందుకలా కొడుతున్నావు అని ప్రసాద్ని ఆపి అడుగుతుంది. నాకే ఎదురు సమాధానం చెప్తుందమ్మా. అరే ఆగరా అని ప్రసాద్ నాపి చంద్రకాంతంతో, వాడు పొద్దంతా కష్టపడి వస్తాడు, వచ్చినప్పుడు కాస్త మంచి చెడు చూసుకోవాల్సింది పోయి ఎదురు తిరగడం ఏమిటమ్మా? నేనేం అనలేదత్తమ్మా, ఒక్క దిక్కు బట్టలు సదురుతున్నా, మీరలా బట్టలు విప్పి పడేస్తారేంటి అని అడిగా, అంతే.
తానికిలా ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. అరే ఈ మాత్రం దానికి ఇంతలా కొట్టాలా? పో వెళ్ళి స్నానం చేయిపో అని సూర్యకాంతం అనగానే అప్పుడు ప్రసాద్ వెళ్తాడు. చూడు తల్లి, వాడు ఆఫీస్లో ఎన్నో టెన్షన్స్ పెట్టుకుని వర్క్ చేసి అలసిపోయి ఉంటాడు. అది మనం అర్థం చేసుకుని ప్రవర్తించాలే. ఊరుకో, ఎల్లి వంట రెడీ చేయమ్మా. అప్పుడు చంద్రకాంతం వెళ్తుంది. ప్రసాద్ స్నానం చేసి బట్టలు వేసుకుంటాడు. అప్పుడు చంద్రకాంతం డైనింగ్ టేబుల్ పైన అన్నం కూర పెడుతుంది. అప్పుడు ప్రసాద్ వస్తాడు. చంద్రకాంతం అన్నం వడ్డిస్తుంది. ప్రసాద్ అన్నం కలుపుతూ ఉండగా అన్నంలో వెంట్రుకలు వస్తాయి. వెంటనే దీనమ్మా జీవితం అని ప్లేట్ విసిరేసి ఏంటే ఇది అని అరుగుతాడు. సోకుల మీదున్న కాన్సంట్రేషను వంట మీద ఉండదా నీకు? ఈ వెంట్రుకలేంటే? చంద్రకాంతం జుట్టు పట్టుకొని ప్రసాద్ అడుగుతాడు. నేను సరిగానే చూశానండి. ఈ వెంట్రుకలు ఎలా వచ్చాయో నాకు తెలీదు. దానికి కాలొచ్చి అవి నడుచుకుంటూ వచ్చాయి. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతావు. కొడితేనేమో కొట్టిండు అని పేరు బద్లాం చేస్తావు. నువ్వేమో చేసే లెక్కలేమో ఇలా ఉంటాయి. నిన్నిలా కాదే అని ప్రసాద్ కత్తెర తీసుకుని చంద్రకాంతం జుట్టు పట్టుకుని కట్ చేసే ప్రయత్నం చేస్తాడు. వద్దండి, అవి ఎలా వచ్చాయో నాకు తెలీదండి అని చంద్రకాంతం చెప్పినా వినకుండా ప్రసాద్ చంద్రకాంతం జుట్టు పట్టుకుని కట్ చేసి అదే కత్తెరతో ఫేస్ పైన కొన్ని ఘాట్లు కూడా పెడుతూ ఉంటాడు. గప్పుడు చంద్రకాంతం అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. సోకులు పడతావే మొగుడుండగా అని కత్తెరతో చంద్రకాంతం ముఖం పైన ఘాట్లు పెట్టి ఫేస్ పైన వేడి వేడి సాంబార్ పోస్తాడు. అప్పుడు చంద్రకాంతం అమ్మా అంటూ గట్టిగా ఏడుస్తుంది. ఇప్పుడు నీ సోకుల మీద కాన్సంట్రేషన్ చేసుకోవే. అప్పుడు చంద్రకాంతం అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. దీంతో అది విన్న సూర్యకాంతం మళ్ళీ ఏమైందిరా? చూడమ్మా, తినే అన్నంలో వెంట్రుకలొచ్చాయి. ఇప్పుడు ఎలా తినాలి నేను? ఏమమ్మాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు వాడు ఏం తినాలి? పొద్దంతా కష్టపడొస్తే ఏంటమ్మా ఇది? నీ పద్ధతి ఏం బాగలేదు. నేను చూసినప్పుడు ఇవేవి లేవద్దమ్మా. అవి ఎలా వచ్చాయో ఏమో. చూసావమ్మా దీని నిర్లక్ష్యం? ఇంకొకరిపై నెట్టేస్తా ఉంది. దాని ఇడాల్ని ఉంచేస్తే రేపు నువ్వేసామని కూడా అంటుంది అని మళ్ళీ బెల్ట్ తీసుకుని కొడుతూ ఉంటాడు. ఒరే ఒరే ఆపరా అని ఆపి, పో ఈ ఒక్క పూటకి బయట ఏమైనా తినేసిరా. ఛీ, ఈ ఇంట్లో సుఖం కూడా లేకుండా పోయింది అని బయటకెళ్ళిపోతాడు ప్రసాద్. అయ్యో ఇలా చేశాడంటమ్మా వాడు, చేతులు పడిపోను అని ఫేస్ పైన ఉన్న రక్తపు మరకలు తుడుస్తూ, అయినా ఏంటమ్మా ఇది? నీకిందాకే చెప్పా ఈ పద్ధతి ఏం బాగలేదని. నిజమత్తమ్మా, అవి ఎలా వచ్చాయో నాకు తెలీదు. పోనీలే, వెళ్ళి ముందు మందు పెట్టుకో అని చంద్రకాంతంను పంపిస్తుంది. చంద్రకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సూర్యకాంతం నవ్వుతూ సగం కడుపు నిండింది అని వెళ్తుంది. పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏమో, ఇలా అయ్యింది అని చంద్రకాంతం ఏడుస్తూ మందు పెట్టుకుంటుంది. అప్పుడు ఆ మందుఘాటికి ఇంకా నొప్పిలేస్తుంది. అప్పుడు చంద్రకాంతం నోటిలో బట్ట పెట్టుకొని ఏడుపుని కంట్రోల్ చేసుకుంటుంది. అప్పుడు సూర్యకాంతం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. చంద్రకాంతం అలా ఏడుస్తూ బెడ్ పైన పడుకొని ఉంటుంది. అప్పుడు ప్రసాద్ ఇంటికొస్తాడు. బెడ్ పైన పడుకొని ఏడుస్తున్న చంద్రకాంతని వెనక నుంచి చూసి పడుకుందేమోనని ఒక్క తన్ను తంతాడు. చంద్రకాంతం పాపం కిందకి పడి ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్ వచ్చి మళ్లీ బెల్ట్ తీసుకొని మొగుడు తినే అన్నంలో ఎంట్రుకలొచ్చాయి. అది తినకుండా బయటికెళ్ళాడు. మరి బయట ఏం తిన్నాడో లేదో. వాడొచ్చే వరకు ఏమైనా బండి పెట్టాలన్న ఆలోచన కూడా లేకుండా మహారాణిలాగా బెడ్ పైన పడుకుంటావే దొంగదానా అని బెల్టుతో కొట్టి, నీలాంటి భార్యతో నేను కాపురం చేయలేను, వెళ్ళిపో అని బయటకి నెట్టేస్తాడు. వద్దండి అని చంద్రకాంతం ఏడుస్తుంది. నీలాంటి అహంకారం ఉన్న ఆడదానితో నేను సంసారం చేయలేను, వెళ్ళిపో బయటికి. తెల్లవారే లోపు బయట కనిపించావో ఏం చేస్తానో నాకే తెలీదు అని డోర్ పెట్టేస్తాడు. ఏడుస్తూ చంద్రకాంతం పాపం బయటికెళ్తుంది. అప్పుడు సూర్యకాంతం కడుపు నిండిందని లేకపోతే నన్ను దాని ఫ్రెండ్ ముందు అన్ని మాటలు అంటుందా? అంత అవమానపరుస్తుందా? ఇప్పుడు చూడు లేనిపోనివి చెప్పి ఎలా పగ తీర్చుకున్నానో అని నవ్వుతుంది. ప్రసాద్ ఆ మాటలు విని కోపంగా బెల్ట్ తీసుకుని, అంటే నిన్ను ఏదో అన్నదని బంగారంలాంటి నా పెళ్ళం మీద నిందలు మోపి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి వినోదిస్తున్నావమ్మా? అమ్మో, ఈ మాటలు వినేసరికి సూర్యకాంతం భయంతో అయ్యో లేదురా. ఛీ, నువ్వసలు తల్లివేనా? పచ్చని కొడుకు కాపురంలో చిచ్చులు పెడతావా?
నీలాంటి తల్లి ఈ లోకంలో ఎక్కడా చూడలేదు. ఛీ, నీ మాటలు నమ్మి దాన్ని పెట్టరాని హింస పెట్టాను కదని. అప్పుడు సూర్యకాంతం భయపడుతూ ఏడుస్తూ వెళ్ళు, గదెక్కడికెళ్ళిందో వెళ్ళి దాని కాళ్ళు పట్టుకుని తీసుకొనిరా, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అలా ప్రసాద్ అనగానే సూర్యకాంతం బయటికెళ్తుంది. అప్పుడు ప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. సూర్యకాంతం చంద్రకాంతం కోసం తిరుగుతూ, ఓసే చంద్రకాంతం, ఎక్కడ చచ్చావే, కాలు నొప్పులేస్తున్నాయి అని అరుస్తూ ఉంటుంది. ప్రసాద్ కూడా రోడ్లపై చంద్రకాంతం చంద్రకాంతం అని అరుస్తూ వెతుకుతూ ఉంటాడు. కాని ఎక్కడా కనిపించదు. అప్పుడు సూర్యకాంతం చంద్రకాంతం కోసం వెతికి వెతికి కాళ్ళు నొస్తున్నాయని ఒక రాయి మీద కూర్చుంటుంది. అది ప్రసాద్ చూసి కోపంగా సూర్యకాంతం దగ్గరకొచ్చి, చేసిందంతా చేసింది కాక నిమ్మలంగా కూర్చుంటావా? పో, వెళ్ళి నా భార్యని వెతుకు. అబ్బా వెళ్తున్నాన్రా అని, అమ్మా చంద్రకాంతం ఎక్కడున్నావే తల్లి అని చంద్రకాంతం చంద్రకాంతం అని అరుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ప్రసాద్ కూడా చంద్రకాంతం కోసం వెతుకుతాడు. కాని ఎక్కడా కనిపించదు. దాంతో ఇంటికి వస్తూ ఉండగా ప్రసాద్ ఇంటికాడ చాలా మంది ఉంటారు. ప్రసాద్ చూసి భయంతో ఏమైంది అని వెళ్లి చూడగా అక్కడ చంద్రకాంతం శవమై కనిపిస్తుంది. ఇంటి పక్కన ఉండే రాములు, నీ భార్య చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందిరా. అయినా ప్రసాదు, దానికి ఆత్మహత్య చేసుకునే కర్మేంటిరా? అయ్యో బాబాయ్, అందుకు కారణం నేనే. నా తల్లి చెప్పిన మాటలు విని అనవసరంగా అనుమానించి హింసించాను బాబాయ్. ఈ చావుకు కారణం నేనే బాబాయ్, నన్ను చంపేయండి. ఊరుకోరా అని ప్రసాద్ చంద్రకాంతం శవం దగ్గరకు వెళ్లి, ఏవే, నిన్ను అనవసరంగా హింసించాను కదా, నాకు శిక్ష వేయకుండా వెళ్ళావంటే నన్ను వదిలేసి ఎలా వెళ్ళాలనిపించిందే. నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించు అని ఏడుస్తూ అలానే చంద్రకాంతం పైన పడిపోతాడు. ఒరే ప్రసాదు అని రాములు ప్రసాద్ని లేపే ప్రయత్నం చేస్తాడు. కాని లేవడు. దాంతో ప్రసాద్ చనిపోయాడని గ్రహించి ఏడుస్తూ ఉంటారు. గప్పుడు సూర్యకాంతం వస్తుంది. అందరూ కోపంగా ఇద్దరి చావుకు ఇదే కారణమని అందరూ సూర్యకాంత పైకి వెళ్తారు. అప్పుడు సూర్యకాంతం భయంతో పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అందరూ సూర్యకాంతాన్ని కొట్టి కొట్టి చంపేస్తారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.